గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా మొగిలి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. అన్ని వర్గాల ప్రజలకి సమానమైన చట్టాల్ని రూపొందించారన్నారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణని సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, మండల యూత్ అధ్యక్షులు దొమ్మటి బాపన్న, జెడ్పీ కోఆప్షన్ నయం పాషా, కర్లమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోటె సత్తయ్య, సర్పంచ్లు ఫోరం మండల అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, కర్ణమామిడి సర్పంచ్ కొట్టె మహేందర్, ఎంపీటీసీ సొగల సుజాత, మాజీ వైస్ చైర్మన్ మందపల్లి శ్రీనివాస్, ఆత్మ మాజీ చైర్మన్ గడ్డం మల్లారెడ్డి, మాజీ యూత్ అధ్యక్షులు సామల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో మరి గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది మండల కేంద్రంలో. మరి హాజీపూర్ మండల ప్రజలందరికీ మరి హాజీపూర్ మండల మన ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని ఇటువంటి జాతీయ జెండలు ఎన్నో మనం ఎగరవేస్తూ ముందుకు వెళ్ళాలని అంతా ఏకమై కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ ప్రజలకు ముఖ్య నాయకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి అందరికీ ప్రజలందరికీ మా పార్టీ తరపున ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా ఎన్నో జరుపుకొని మా పార్టీ తరపున మా నాయకులు మేమందరం ఎన్నో ముందుకు పోయి మంచి జరగాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ